ఇక్కడ కడప కుడావారి లీలలు ఏంటంటే అది లీలలనే చెప్తాను నేను. 30/1/2023 సంవత్సరమున ఇద్దరు వ్యక్తులు ఈ కన్స్ట్రక్షన్ పర్మిషన్కు అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో సిఎస్ఐ బిషప్ ఒకటి పెట్టాడు. రోడ్డు మీద పోయే బడెకరి వెంకటేష్ అనే వ్యక్తి కూడా అప్లికేషన్ పెట్టాడు. ఆయనకు ఆస్తికి ఎలాంటి సంబంధం లేదు. తర్వాత మేము ఈ అప్లికేషన్స్ పెట్టినటువంటి సమయంలో ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్, సెటిల్మెంట్ డీడ్స్ ఇచ్చిన తర్వాతనే పర్మిషన్ ఇవ్వాలి వారు. ఆ ఇవ్వబడినటువంటి గిఫ్ట్ డీడ్లో బిషప్ గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడు దీనిని నేను అప్పుడు శ్రీ సాయి చంద్ ప్రవీణ్ గారు ఐఏఎస్ గారు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేమందరం 3 నిమిషాలు చెప్పాను, అయ్యా ఇది రిజిస్టర్డ్ డీడ్ అండి, ఇందులో పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి వ్యక్తి తన వ్యక్తిగత హోదాతో రిజిస్టర్ చేశాడు, చెల్లదది. అంత మాత్రమే కాదు, ఏ డీడ్ అయినా ఇద్దరు వ్యక్తులు చేయాలి. కాబట్టి మీకు ఇన్వాలిడ్ డీడ్స్ ప్రజెంట్ చేసి కన్స్ట్రక్షన్కు పర్మిషన్ ఇచ్చినారంటానే వారు వెంటనే 3 నిమిషాలలో వర్క్ స్టాప్ చేశారు. తర్వాత పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అన్నటువంటి అతను ఈ అప్లికేషన్స్ మీద అనేకమైనటువంటి అబ్జెక్షన్స్ మేము రేజ్ చేసినప్పుడు స్టాప్ చేశారు వర్క్. జూన్ 24 వర్క్ స్టాప్ అయితే 7 ఆగస్ట్ 2024 రోడ్డు మీద పోయే బడేకరి వెంకటేష్కు కూడా వారు పర్మిషన్ ఇచ్చారా? అది మాకు అర్థం కావటం లేదు. ఆయన ఎవరు, ఆస్తికి ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా వారు బడేకరి వెంకటేష్ అనే వ్యక్తికి ఇచ్చినటువంటి పర్మిట్ మీదనే జరుగుతూ ఉంది. దానిని మేము ఈ మధ్యనే పోయి మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, భావన కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ పని మటుకు ఆగటం లేదు. ఇంతలో ఏం జరిగిందంటే ఈ డీడ్స్ అన్నీ కూడా అయ్యా మోసం జరిగింది, అక్రమం జరిగిందని మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి మేము కంప్లైంట్ చేసినప్పుడు వారు తరో ఎంక్వైరీ చేసి వారు కంక్లూషన్కి వచ్చారు. ఏం కంక్లూషన్కి వచ్చారంటే ఈ రిజిస్టర్డ్ డీడ్స్ అన్నీ ఫ్రాడులెంట్గా అబ్టైన్ చేశారు. కాబట్టి డిఐజీ గారు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ను మీరు యాక్షన్